డియర్ స్టూడెంట్స్, సో మన యాప్చి ఎల్ఎంఎస్ వాళ్ళు ఇప్పుడు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినారండి. ఓకేనా? సో వాళ్ళు కొన్ని లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేసినారు. డిఫరెంట్ వెండర్స్ నుంచి, అంటే కంపెనీస్ నుంచి డిఫరెంట్ డొమైన్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, ట్రాక్స్ అనేవి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక ఎక్సెల్ షీట్ అండి. ఇందులో మీకు డిఫరెంట్ వెండర్స్ నుంచి డిఫరెంట్ ట్రాక్స్ మీరు ఇంటర్న్షిప్ చేయడానికి దే ఆర్ ప్రొవైడింగ్ ద రిజిస్ట్రేషన్ లింక్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి చూడండి. ఈ కంపెనీస్ నుంచి డిఫరెంట్ డొమైన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇంటర్న్షిప్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3-2 స్టూడెంట్స్ మీరు ఈ 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ 2 months అనేవి కంపల్సరీగా ఒక సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. సో ఇది 21-22 బ్యాచ్ వాళ్ళకండి, ప్రజెంట్ థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు. సో ఇక్కడ మీరు చూసినారంటే ఇది కంపెనీ నేమ్ స్మార్ట్ ఇంటర్న్షిప్ అని. సో ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రాక్స్, డొమైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ అట్లా. సో దీనికి ప్రైస్ అనేది 750 రూపీస్ ఇది పే చేయాలి. సో దీంట్లో మీరు నచ్చిన ట్రాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డేటా అనలిస్ట్ కోర్స్. ఓకేనా? సో ఈ అనలిటిక్స్ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే దీని మీద ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఈ యాప్చి ఎల్ఎంఎస్ అని చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ మీద కర్సర్ క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి మీరు. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ లిస్ట్ అనేది మీరు ఓపెన్ చేసి మినిమైజ్ చేసిన తర్వాత మీరు గూగుల్లో ఎల్ఎంఎస్ ఈ ప్రగతి క్లిక్ చేయగానే యాప్చి ఎల్ఎంఎస్ ఈ ప్రగతి అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయరే మీరు లాగిన్ అయినారండి. మీ మెయిల్ ఐడి, అది కాలేజ్ మెయిల్ ఐడి కానీ పర్సనల్ మెయిల్ ఐడితో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరు లాగిన్ అయి ఉంటారు. ఓకేనా? సో మీరు ఇక్కడ లాగిన్లోకి క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, ఓకేనా, పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మీరు ఈ విధంగా ఎంటర్ అయిపోతున్నారు యాజ్ ఎ స్టూడెంట్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెయిడ్ కోర్స్ అయినా రిజిస్టర్ అవ్వచ్చు, కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 360 డిజి టీఎంజీ వాళ్ళు డేటా సైన్స్, డేటా అనలిస్టిక్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో దీంతో పాటు సో మనకు వాధ్వాని ఫౌండేషన్ వాళ్ళు కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకా రిమైనింగ్ కంపెనీస్ కూడా 250 రూపీస్. ఇంకొకటి కోఆర్డినేషన్ వాళ్ళు కూడా జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మొబైల్ యాప్ డెవలపర్ ఫ్రీగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు సిస్కో నెట్వర్క్ అకాడమిక్ అనే వాళ్ళు మీ కాలేజ్లో ఎంఓఈ ఉంటే మీకు ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ఎంఓఈ లేకపోతే 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇలా ఉంటుందండి. ఓకేనా? సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో కొన్ని కంపెనీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు నచ్చిన డొమైన్ మీరు మీ ఏరియాలో ఇంటర్న్షిప్ చేయాలి అంటే సో ఎక్కడ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సో యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి నేను వాధ్వాని ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూడమ్మా, కర్సర్ని ఇక్కడ క్లిక్ హియర్ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ యాప్చి ఎల్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఆ వాధ్వాని ఫౌండేషన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఓకేనా, సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో దాని యొక్క డిస్క్రిప్షన్, ప్రొఫెషనల్ స్కిల్స్, లీడింగ్ మేనేజ్మెంట్ అంటే దాని ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది ఓకే అనుకుంటే సో ఇక్కడ కింద చూడండి, అప్లై అనేది క్లిక్ చేయండి. సో అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. మెయిల్ ఐడి అంటే ఇప్పుడు ఈ యాప్చి ఎల్ఎంఎస్లో ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నారో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీరు డిఫరెంట్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఇక్కడ డేటా మిస్ మ్యాచ్ అయ్యి మీకు మెయిల్స్ రిసీవ్ అని జరగవండి. మెయిల్కి అనే ఎటువంటి యాక్సెప్టెన్స్ రాదు. ఓకేనా? సో నెక్స్ట్ అటాచ్ యువర్ లేటెస్ట్ రెజ్యూమ్. సో ఇక్కడ మీరు మీ లేటెస్ట్ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి.
ఓకేనా. మీరు ఒక సింగిల్ పేజ్ బయోడేటా అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే 0 ఇవ్వండి, నో ఇష్యూ. సో నెక్స్ట్ సెలెక్ట్ స్కిల్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్కిల్స్లో మీకు రిలేటెడ్ స్కిల్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసేసుకోండి, 2-3 ఉన్నా కూడా నో ఇష్యూ. ఇంట్రెస్ట్, సో మీరు కుకింగ్ కానీ, క్రికెట్ కానీ, గేమింగ్ కానీ, రీడింగ్ కానీ, సింగింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని. సో నెక్స్ట్ సెలెక్ట్ అంటే వర్చువల్ కాబట్టి మనం వర్చువల్నే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్, సో మీ గురించి అంటే మీ యొక్క స్కిల్స్ ఏమైనా ఉంటే ఆ స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ స్టూడెంట్ మీరు కొలాబరేషన్ కానీ లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందండి. ఆటోమేటిక్గా మీ మెయిల్కి యాక్సెప్టెన్స్ లెటర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ అనేది మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ మినిమం క్లియర్గా వినండి, మినిమం ఒక సర్టిఫికేట్ మాత్రం మీరు కాలేజ్కి అయితే ప్రొవైడ్ చేయాలి. మీరు ఏ కాలేజీలో ఉన్నారో ఆ కాలేజీలో మాత్రం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఇది 4-1లో మీకు 100 మార్క్స్ ఉంటుంది, ప్లస్ సర్టిఫికేషన్ అనేది యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేయాలి కంపల్సరీగా. మీరు ప్రొవైడ్ చేయకపోతే మీకు రిజల్ట్ అనేది ఫెయిల్ వస్తుంది. సో అందుకు మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ స్టూడెంట్ మీరు మినిమం ఒకటనే చేయాలి. మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు 10 అనే చేసుకోండి, 5 అనే చేసుకోండి, 20 అనే చేసుకోండి. సో రిమైనింగ్ ప్రోగ్రెస్ మీరు నేర్చుకున్నా కూడా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా. సో దీనికి అటెండెన్స్ ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ మ్యాండేటరీగా అటెండెన్స్ అనేది తీసుకుంటుంది. ప్రతి క్లాస్ అనేది నీట్గా వినాలి. ఓకేనా. సో ఆన్లైన్ క్లాసెస్ నీట్గా వినేసి కొన్ని అసైన్మెంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసైన్మెంట్స్ కూడా సబ్మిట్ చేసి మీకు సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారండి. మీరు ఊరికే లాగిన్ అయ్యేసి ఊరికే ఎప్పుడైనా ఉంటే అటెండెన్స్ లేకపోయినా కూడా సో వాళ్ళు కన్సిడర్ చేయరు. సో అందుకే మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారండి. ఓకేనా. రైట్. సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది చేయాలి. మీకు నచ్చిన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే మాత్రం ఫెయిల్ అనేది వస్తుందండి రిజల్ట్. రైట్. ఓకే.